లదాఖ్లో రాష్ట్ర హోదా కోసం జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో న్యాయ విచారణకు డిమాండ్ చేసింది కాంగ్రెస్. హింసాత్మక ఘటనల్లో 4 ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 40 మంది పోలీసులు కూడా ఉన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లదాఖ్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్గా స్పందించింది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ స్థాపించిన ఎన్జీఓకు కేంద్ర హోంశాఖ భారీ షాక్ ఇచ్చింది. అక్రమాలు జరిగాయని విదేశీ నిధుల లైసెన్స్ను రద్దు చేసింది. హింసకు ప్రధాన కారణం సోనం మాటలేనని ఆరోపించింది. ఆయన అరబిక్ స్ప్రింగ్, నేపాల్ జంజీ నిరసనల గురించి చేసిన ప్రసంగాలు ప్రజలను రెచ్చగొట్టాయని కేంద్రం ఆరోపించింది. సోనం వాంగ్చుక్ స్థాపించిన ఎన్జీఓ నిర్వహణలో అనేక లోపాలున్నాయని కేంద్ర హోంశాఖ గుర్తించింది. అక్రమ డిపాజిట్లు, లోకల్ నిధులు ఖాతాలో జమ చేయడం, విదేశీ నిధులను సార్వభౌమత్వంపై అధ్యయనాలకు వినియోగించడం, దాతలకు డబ్బు తిరిగి ఇవ్వడం ఖాతాల్లో లోపాలను గుర్తించింది. ఈ ఉల్లంఘనల ఆధారంగా ఎన్జీఓ విదేశీ నిధుల లైసెన్స్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అయితే వాంగ్చుక్ ఈ ఆరోపణలను ఖండించారు. హోంశాఖ చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. తనని బలిపశువుగా చూపించి అసలు సమస్యను పక్కన పెట్టడం సరైంది కాదన్నారు. తాను అరెస్టుకైనా సిద్ధంగానే ఉన్నారని, సమస్యను బేడీలు వేసి పరిష్కరించలేరని స్పష్టం చేశారు.